రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాజంపేట ఇన్ఛార్జ్ మలశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మలశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. బాజా భజంత్రులతో భారీ గజమాలతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మలశెట్టి వెంకటరమణ మాట్లాడారు. గత 5 సంవత్సరాల పాలనలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎంత నిర్లక్ష్యానికి గురైంది, అది గమనించిన ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థమవుతోంది. ప్రాజెక్టులు దిగిపోతే ప్రాజెక్టులు కట్టించకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు నాయకులు దోచుకునేదానికే చూసినారు, కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టించలేకపోయినారు. తద్వారా వ్యవసాయం పోయింది, వ్యవసాయ కూలీలు పోయినాయి, ప్రజలు బాధలు పడుతూ ఉన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, బోర్లలో నీళ్లు లేవు. కొత్త బోర్లు వేసి ప్రజల దాహార్తి తీరుస్తామనే ఆలోచనే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు ఉంది. అదే మన సోదరులు చెప్పినట్లు మెడికల్ కాలేజీ కన్నా ఇక్కడి నుంచి మార్చకుండా ఉండింటే డయాలసిస్ లేక ఇంతమంది చనిపోయే వాళ్ళ అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజంపేట ప్రజల తరఫున. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేదానికి నా వంతు కృషి నేను చేస్తాను. రాజంపేట ప్రజానీకానికి మేలు చేస్తాను. అదేవిధంగా ప్రాజెక్టులు త్వరితగతిన మొదటి ఆర్థిక సంవత్సరం లేదా 2వ ఆర్థిక సంవత్సరం లోపల పూర్తి చేసే విధంగా రాబోయే ప్రభుత్వంలో చర్యలు తీసుకునేదానికి నేను రాజంపేట ప్రజల తరఫున ప్రతినిధిగా పనిచేస్తానని రాజంపేట ప్రజానీకానికి నేను మాటిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమైన విషయం, రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలా అనే కోరిక ఇక్కడి ప్రజల్లో ఉండిపోయింది. నేను అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత రాజంపేట ప్రజల ఆకాంక్షను నా గళంలో మార్చి అసెంబ్లీలో ఖచ్చితంగా వినిపించి తీరుతాను అని చెప్పి నేను రాజంపేట ప్రజానీకానికి మాటిస్తూ రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే మీ డిమాండ్ను నేను అసెంబ్లీలో ప్రస్తావించి రాజంపేటను జిల్లా చేసేదానికి నా వంతు కృషి నేను తప్పక చేస్తానని చెప్పి కూడా మన రాజంపేట ఉమ్మడి అభ్యర్థి గారు మన విన్నపమును మన్నించి ఈరోజు జనసేన రాజంపేట పార్టీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఉమ్మడి అభ్యర్థిగా మన అన్నగారు సుగవాసి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నగారు మా రాజంపేట నియోజకవర్గానికి గత 20 సంవత్సరాల నుంచి కూడా తీరని అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరి కోరిక రాజంపేట జిల్లా కేంద్రం కాలేదని ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు. అదేవిధంగా గల్ఫ్కు పోయి ఆడపడుచులు చాలామంది ఉన్నారు, కొందరికి పట్టించుకోలేదు. మెడికల్ కాలేజ్ రాకుండా చేసినారు, జిల్లా కేంద్రం రాకుండా చేసినారు. ఈ వైకాపా ప్రభుత్వంలో నాయకులుగా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచే రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు. రాజంపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా రాజంపేటను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. మీ ద్వారా మేము తెలియజేయడం ఏమనగా, ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన నుంచి కూడా రాజంపేట ఒక పార్లమెంట్ అయ్యిండు కూడా ఎందుకు జిల్లా కేంద్రం చేయలేదు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. ఇక్కడ చేతగాని రాజకీయ నాయకుల వలన రాజంపేట అభివృద్ధికి నోచుకోలేదు. దయ ఉంచి మీరు చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి, రాజంపేటకు మెడికల్ కాలేజీ తేవాలి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని కోరుకోవాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను.